చంద్రబాబు గారు నాకు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు. వాడు ధైర్యంగా ఉన్నాడు. వాడు భోంచేయాలంటే భోంచేయాలి, నాకు ఎక్కదండి, నా పిల్లలు తిన్నారో లేదో నాకు తెలియదండి, నేను తినలేనండి అని చెప్పి భోంచేయలేదు వాడు. ఇంత దుర్మార్గం పనికిరాదు. మీరు దేవుడు కూడా ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఏలో లోకం పోయినా కదా, ఇక్కడే శిక్ష చేస్తాడు దేవుడు. అది కూడా గమనించాలని చెప్పి కూడా ఈ దుర్మార్గపు పాలకులకి గుర్తు చేస్తూ ఇది చెప్పాలని అతని మాటల్లో మీకు వినిపించాలనే మిమ్మల్ని ఆదివారం అయినా కూడా పాత్రికేయ సోదరులారా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. సారీ ఫర్ దట్. బట్ అతని ఆవేదన, అతను ఈ 13 రోజులుగా పడిన మనోవేదన, మానసిక క్షోభ ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి కూడా తెలియజేస్తూ, తమ్ముడు నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు ఒంటరివాడివి కాదు, నీ కుటుంబం ఒంటరిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వరలరామయ్య అని నేను కులవాడినే, నేను ధైర్యంగా చెబుతాను, నేను కులస్తుని, మేము తోడుగా ఉంటాం, నీ మీద ఈగ వాలకుండా చూస్తాం, ఆ రాక్షసుల చూపు నీ మీద పడకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా మమ్మల్ని హుషార్, ప్లీజ్ టైట్ అవర్ బెల్ట్స్, మీ బెల్ట్ బిగించండి, లూజ్గా ఉన్నది 5 ఏళ్ళు మీ బెల్ట్, టైట్ చేయండి మీ బెల్ట్ని, ఇటువంటి జరగకుండా చూడండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ కమిషన్ దగ్గర కూడా ఆ బిడ్డను తీసుకెళ్తాం, ఆ బిడ్డ బాధలన్నీ కూడా అక్కడ కూడా మొరపెట్టుకున్నట్టు చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా మా ప్లేడర్ గారు తీసుకెళ్తారు. ఇదంతా కూడా దయచేసి మన రాష్ట్రంలో మాచర్లలో జరుగుతున్నది పరిస్థితులు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉంటుందంటే మచ్చుకి ఇది ఇతను నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. సార్, 4 బూతులు ఉన్నాయి సార్, అన్ని బూతుల్లో కూర్చున్నారు. మధ్యలో వాళ్ళని చాలా హెరాస్మెంట్లు లాగేసి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా థ్రెటన్ తోటి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అండ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా భయానక వాతావరణం సృష్టించడంతో ఇంకొక సీరియస్గా దారుణంగా ఒక ఏజెంట్ వెంకటరెడ్డి, దుర్గంపూడి వెంకటరెడ్డి అనే నా కుటుంబం మీద దాడి తర్వాత దుర్గంపూడి వెంకటరెడ్డి కుటుంబం మీద దాడి చేశారు. 2 పిల్లల్ని చిత్తకొట్టారు, తల పగిలిపోయింది, రక్తసిక్తం అయిపోయింది. ఒక అబ్బాయి అయితే కోమాలకు పోయినని కూడా చెప్పారు. ఒక ఆడపిల్ల స్నానం చేస్తూ నా అన్నయ్యను కొడుతున్నాడని వస్తే ఆ ఆడబిడ్డను కూడా విచక్షణ రహితంగా కొట్టి అక్కడే, చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, నగ్నంగా అక్కడే పడుకోబెట్టారు. ఒక బాబునైతే కాలువలు పడేసి తొక్కారు. ఆయన బోర్ను ఏడ్చాడు, ఇట్లా జరిగింది. ఇప్పుడు వెంకటరెడ్డి బాధితుడు సార్, ఏజెంట్ కూర్చున్నాడా? అవును, మరొక బూత్లో కూర్చున్నారు ఆయన కూడా. నా కుటుంబం మీద దాడి తర్వాత మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు, ఆయన కుటుంబం మీద దాడి చేశారు, చిత్తగొట్టారు, మామూలు కొట్టలేదు. అతను మీ బూత్ ఏజెంట్, అతను వేరే బూత్ ఏజెంట్. ఇది దుర్మార్గం అండి. ఎక్కడ అంటే ఆ ఊళ్ళో అక్కడ నియోజకవర్గంలో ఎవరు కూడా కూర్చోకూడదు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండకూడదు, ఉంటే చంపేస్తారు, పోలీసులు తమాషా చూస్తారు, నిస్తేజంగా ఉంటారు పోలీసులు. వెరీ సాడ్ అఫేర్స్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇట్లా ఉండదు, మార్పు వస్తుంది. 4వ తారీఖు నుంచి మొత్తం మారిపోతుంది తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ ఎవరిబడి.